గుడ్ మార్నింగ్. కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ మనకు వచ్చేసి సివిఎస్ఎం మన పేపర్. అండ్ ఇందులో ఫస్ట్ మనం యూనిట్ 1 ఫంక్షన్స్ ఆఫ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, దీంట్లో మనం లాస్ట్ క్లాసెస్లో మనం ఏం చేసామంటే డెఫినిషన్స్ చెప్పుకున్నాం. ఏమేమి డెఫినిషన్స్? అనలిటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, హార్మోనిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అనలిటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనకు ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తాము, సో మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్స్ గురించి, వీటన్నింటి గురించి మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనము కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి కూడా మనం చాలా డెఫినేషన్స్ మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాసెస్లో మనం నేర్చుకున్న డెఫినేషన్స్ అన్నీ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రూవ్ దట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ మాడ్యులస్ రియల్ పార్ట్ ఆఫ్ రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని అర్థం. దాన్ని మనం రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని రాసాం. మాడ్యులస్ రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ వేర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్. సో ఏం ప్రూవ్ చేయమన్నారంటే, ప్రూవ్ దట్ దిస్ ఈజ్ అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ మాడ్యులస్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్, దీన్ని మనం అనలిటిక్ అని చూపించమంటున్నారు, ప్రూవ్ చేయమంటున్నారు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ where w is equal to f of z. This is, we know that w is equal to f of z and z is equal to x plus iy and w is equal to u plus iv and u is in terms of x and y and v is in terms of x and y. Okay, here u is ఏమవుతుంది, u is real part, v is మనకు imaginary part అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. దెన్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, ఇందులో రియల్ పార్ట్ ఏంటి, యూ వచ్చేసి రియల్ పార్ట్, వి వచ్చేసి ఇమాజినరీ పార్ట్, యూ రియల్ పార్ట్, వి ఇమాజినరీ పార్ట్. సో దెన్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ, రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఓకే, now we differentiate f of z with respect to x and with respect to y also, respect to and with respect to y. So now f dash of z is equal to with respect to x partially, with respect to x partially, therefore dou u by dou x plus I into dou v by dou x, dou u by dou x plus I into dou v by dou x. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే యూఎక్స్ అంటే యూఎక్స్, ఎక్స్ వచ్చేసి సఫిక్స్లో ఉంటుంది. దిస్ మీన్స్ ద డిఫరెన్షియేట్ అంటే ఇది దేని చెప్తుందంటే డో యూ బై డో ఎక్స్ని ఇలా రాయొచ్చు. అంటే దిస్ మీన్స్ ఏంటిది, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీన్ని ఇలా కూడా మనం రాయొచ్చు, యూఎక్స్ ఈ ప్లస్ I into Vx. This is equal to Ux minus Iuy. ఎలా రాసాము, యూజింగ్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ ఏం చెప్తాయి, డో v బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, మైనస్ డో యూ బై డో వై. సో అందుకని మనం ఏం చేసామంటే కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని విఎక్స్ వాల్యూస్ని యూవైలో సబ్స్టిట్యూట్ చేసాం, ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, యూఎక్స్ వచ్చేసి యూఎక్స్, విఎక్స్ అంటే ఏంటి, డో వి బై డో ఎక్స్. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్లో డో వి బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, మైనస్ డో యూ బై డో వై. ఓకే, అందుకని మనం ఇలా రాసాం యూఎక్స్ మైనస్ ఐయువై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్. సిఆర్ ఈక్వేషన్స్ మీన్స్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్, కాషీ-రీమాన్ ఈక్వేషన్స్. అండ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్, మనకు దీనికి మాడ్యులస్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇటు సైడ్ ఏమవుతుందమ్మా, మనకు మాడ్యులస్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్
ux హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ uy హోల్ స్క్వేర్. మాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు ఎలా రాసుకుంటాము, ఇలా రాస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ux హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ uy హోల్ స్క్వేర్, మైనస్ uy హోల్ స్క్వేర్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ ఏం చెప్పామమ్మా మనకు, వన్స్ అగైన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఐవి, దెన్ రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, ఇందులో రియల్ పార్ట్ ఏంటి u, సో అదే మనం రాసాం. దెన్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు u. నౌ ఈ డిఫరెన్షియేట్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో u బై డో ఎక్స్ ప్లస్ I into dou v by dou x. So this can be written as ux plus I into vx. Ux means the differentiation of u with respect to x. Vx means the differentiation of v with respect to x. Okay, అంటే dou u by dou x ని ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ux plus ivx, this is equal to ux is equal to ux, ux is equal to ux. ఇక్కడ ఎలా రాసాం మనం చూడండి, మైనస్ ఐ బిఎక్స్ని యూవై రాసాం. ఎందుకని, యూజింగ్ కాషీ-రేమాన్ ఈక్వేషన్స్, యూజింగ్ కాషీ-రేమాన్ ఈక్వేషన్స్. సో కాషీ-రేమాన్ ఈక్వేషన్లో వచ్చేసి డో వి బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై. సో ఐఎమ్ రైటింగ్ దిస్, డో వి బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, therefore uy. Now modulus of f dash of z is equal to square root of ux whole square plus minus uy whole square, plus minus uy whole square. Okay, now therefore modulus of f dash of z whole square అంటే both sides squaring చేసాం, both sides squaring చేసాం. చూడండి ఒకసారి లాస్ట్ స్లైడ్ చూపిస్తాను. బోత్ సైడ్స్ మనం ఇక్కడ స్క్వేరింగ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ux స్క్వేర్ ప్లస్ uy స్క్వేర్. ఓకే, అదే రాసాం ఇక్కడ, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ux స్క్వేర్ ప్లస్ uy స్క్వేర్. ఓకే మా, నౌ వీ హ్యావ్ డో బై డో ఎక్స్ ఆఫ్ u స్క్వేర్, డో బై డో ఎక్స్ ఆఫ్ u స్క్వేర్. సో డిఫరెన్షియేట్ చేస్తే 2u ఇంటూ డో యూ బై డో ఎక్స్, 2u ఇంటూ డో యూ బై డో ఎక్స్. అగైన్ డిఫరెన్షియేట్ అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్. సో అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఇటువైపు కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా, 2 ఇంటూ ఇక్కడ u ఇంటూ డో యూ బై డో ఎక్స్. సో హియర్ యూజింగ్ యూబీ ఫార్ములా. ఓకే, యూబీ ఫార్ములా 2 ఇంటూ యూబీ ఫార్ములా చూడండి, డో యూ బై డో ఎక్స్ ఇంటూ యూకి డిఫరెన్షియేట్ చేయండి, డో యూ బై డో ఎక్స్ వస్తుంది. అంటే డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, therefore డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, డో యూ బై డో ఎక్స్ ఇంటూ యూకి డిఫరెన్షియేట్ చేస్తే డో యూ బై డో ఎక్స్, therefore డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ u ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. యూవీ రూల్ అంతే కదా, u ఇంటూ వీకి డిఫరెన్షియేట్ చేస్తాం ప్లస్ b ఇంటూ du, అది కదా ఫార్ములా మనకు. therefore డో యూ బై డో ఎక్స్ ఇంటూ యూకి డిఫరెన్షియేట్ చేస్తే డో యూ బై డో ఎక్స్, therefore డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ u ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్, therefore డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. అంటే మనకు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ u ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఈ టర్మ్ వచ్చింది. సిమిలర్లీ సేమ్ దీన్ని యూ స్క్వేర్ని మనం విత్ రెస్పెక్ట్ టు వై చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎంత వస్తుంది, సేమ్ ఇలానే వస్తుంది, బట్ 2 ఇంటూ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ u ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఓకే, అందుకే సిమిలర్లీ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ u ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై
dou y square. Okay, understand? Now యాడింగ్ టూ ఈక్వేషన్స్ని యాడ్ చేసాం. టూ ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు మనం ఎలా చేస్తాము? టూ ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్ని యాడ్ చేస్తాము లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ యాడ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ టర్మ్స్ ఏంటి? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో డో స్క్వేర్ యూ స్క్వేర్, ఇక్కడ యూ స్క్వేర్ అనేది ఫంక్షన్, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ is equal to, so dou square by dou x square of u square అంటే మనకి టర్మ్ ఎంత వచ్చింది? ఇది 2 into dou u by dou x whole square plus u into dou square u by dou x square, dou square u by dou x square plus dou square by dou y square of u square. u square అంటే మనకి ఈ టర్మ్ వచ్చింది 2 into dou u by dou y whole square plus u into dou square u by dou y square. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని యాడ్ చేసాము, రైట్ సైడ్ టర్మ్స్ కూడా యాడ్ చేసాము. సో యాడింగ్ టూ ఈక్వేషన్స్ మీన్స్ దిస్, లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, రైట్ సైడ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి మొత్తం యాడ్ చేద్దాం. టూ టర్మ్స్లో 2 కామన్గా ఉంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ 2 into dou u by dou x whole square plus dou u by dou y whole square. ఓకే, ఈ టూ టర్మ్స్ని ఒక చోట రాసాం. డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. రిమైనింగ్ టూ టర్మ్స్, సో రిమైనింగ్ టూ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే కామన్ టర్మ్ ఈజ్ యూ, therefore u into dou square u by dou x square, dou square u by dou y square, dou square u by dou x square, dou square u by dou y square. Okay, therefore ఇప్పుడు అర్థమైంది కదమ్మా. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ ఇట్. both terms లో 2 కామన్ గా ఉంది. సో దట్స్ వై ఐఎమ్ కామన్ 2 అండ్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. సో రిమైనింగ్ టూ టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. యూ కామన్గా ఉంది. రిమైనింగ్ టూ టర్మ్స్ చూస్తే ఏముంది మనకు కామన్గా? యూ కామన్గా ఉంది. సో డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, since u is a real part of f of z, u is a real part of f of z, we know that. తెలుసు కదా, స్టార్టింగ్ ఏ చెప్పాను, u is the real part of f of z, therefore it satisfies the Laplace equations. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదమ్మా. the real and imaginary parts of the analytic function satisfies Laplace equation. so Laplace equation, hence లాప్లాస్ ఈక్వేషన్స్ ని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు ఏమవుతుంది? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, లాస్ట్ క్లాస్లో మీకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రియల్ పార్ట్ అనేది సో ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సిన్స్ యూ ఈజ్ ఎ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. సో మనం ఏం చెప్పుకున్నాం? రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ satisfies the Laplace equations అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. So therefore it satisfies the Laplace equation. That's why I am writing hence dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0. అప్పుడు ఏమవుతుంది మనకు? ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి బ్రాకెట్లో u into dou square u by dou y square plus dou square u by dou x square, ఈ టర్మ్ 0 అవుతుంది. సో 0 into u కాబట్టి ఇక్కడ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ టోటల్ టర్మ్ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అయ్యి మనకు టర్మ్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంటుంది. సో చూడండి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను? యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్. ఓకే, యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్, యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్. సో యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్ అంటే మనకి ఎంతమ్మా? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. సో ఇది ఎలా వచ్చింది చూడండి ఒకసారి చూడండి. మీకు స్టార్టింగ్ చెప్పాను, ఇక్కడ ప్రూవ్ చేశాం కదా మనం ఆల్రెడీ. ఏం ప్రూవ్ చేసాం? ఇక్కడ
మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్ అని మనం ఇక్కడ చూపించాం. సో ఈ వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. Therefore dou square by dou x square, dou square by dou x square plus dou square by dou y square into u square. రాయొచ్చు కదా దీన్ని. dou square by dou x square plus dou square by dou y square into u square. u means u అంటే ఏం చెప్పుకున్నాం మనం, రియల్ పార్ట్ ఆఫ్ f of z అని చెప్పుకున్నాం. u means రియల్ పార్ట్ ఆఫ్ f of z. ఓకే, u స్క్వేర్ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ f of z హోల్ స్క్వేర్, రియల్ పార్ట్ ఆఫ్ f of z హోల్ స్క్వేర్. ఓకే, u ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ f of z, u ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ f of z. ఇక్కడ మనకి u స్క్వేర్, ఈ స్క్వేర్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ f డాష్ ఆఫ్ z హోల్ స్క్వేర్, 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ f డాష్ ఆఫ్ z ఆఫ్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిజల్ట్. సో మన క్వశ్చన్ చేసింది ఇదే కదా, దిస్ ఈజ్ అనలిటిక్ అని చూపించమన్నారు. సో అనలిటిక్ అని మనం చూపించాం, ఇదే ప్రూవ్ చేయమన్నారు. దీని W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ ఫంక్షన్ అయితే ఈ కండిషన్ని ప్రూవ్ చేయమన్నారు. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. క్వశ్చన్ చేసింది అదే కదా, W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఫంక్షన్ అయితే ఈ కండిషన్ని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ అండ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ రెగ్యులర్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది రెగ్యులర్ ఫంక్షన్ అయితే జెడ్ లో, ఇది అగైన్ ప్రూవ్ దట్. ఇంకోటి కూడా 2 పాయింట్స్ అడిగారు. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. ఇక్కడ 2 పాయింట్స్ని ప్రూవ్ చేయమన్నారు, 2 పాయింట్స్ని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పాయింట్ ప్రూవ్ చేయమన్నారు అండ్ నెక్స్ట్ దిస్ పాయింట్ ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసి దీన్ని యూజ్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. సో దీన్ని ప్రూవ్ చేసి ఈ పాయింట్ని మనం యూజ్ చేసుకొని సెకండ్ పాయింట్ని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఓకే, సో సొల్యూషన్ చూడండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. దెన్ z బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, తెలుసు కదా, z బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్, దట్ ఈస్ కాంప్లిమెంట్. సో అది రాసేటప్పుడు ఏం రాస్తాం, ఎక్కడైతే ఇమాజినరీ పార్ట్ ఉంటుందో, కాంప్లిమెంటరీ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ రాసేటప్పుడు ఒకదానికి, సో ఎక్కడైతే ఇమాజినరీ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ దగ్గర ఉన్న సైన్ చేంజ్ అవుతుంది, సైన్ వచ్చేసి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ అక్కడ ప్లస్ ఐవై ఉంది కదా, ఇమాజినరీ పార్ట్, దిస్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్ ఐవై. సో ఎక్స్ ప్లస్ ఐవై, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. రియల్ పార్ట్ ఉన్న చోట నో చేంజ్, అక్కడ రియల్ పార్ట్ దగ్గర చేంజ్ ఉండదు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్స్ ఉన్న చోట మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఎక్స్ అండ్ వై ఆర్ రియల్, బట్ ఐ టర్మ్ ఉంది కాబట్టి ఇది ఇమాజినరీ పార్ట్ అయింది. ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై. కాంప్లిమెంటరీ రాసేటప్పుడు కాంప్లెక్స్ నెంబర్ రాసేటప్పుడు ఇలా రాస్తాం, ఎక్స్ మైనస్ ఐవై. Therefore x is equal to z plus z bar by 2. సో ఎలా రాస్తాం దీన్ని, x is equal to z plus z bar by 2. సో ఎలా రాస్తాం, రాయొచ్చా, z అంటే x ప్లస్ ఐవై ప్లస్ z బార్ అంటే x మైనస్ ఐవై. ఈ 2 టర్మ్స్ని యాడ్ చేసాం, యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఐవై మైనస్ ఐవై క్యాన్సిల్ అయిపోతుంది. x ప్లస్ x 2x by 2, 2 క్యాన్సిల్, that is equal to x. Therefore x is equal to z plus z bar by 2. So రాయొచ్చు కదా, once again
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 ఎలా రాస్తారు? ఈ టర్మ్ చూడండి, రైట్ సైడ్ టర్మ్ చూసుకోండి. జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై. సో ప్లస్ ఐవై మైనస్ ఐవై క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x by 2, 2 cancel, that is equal to x. Therefore x is equal to z plus z bar by 2 and y is equal to z minus z bar by 2i అన్నారు. సో చూడండి ఇది కూడా z minus z bar, z minus z bar means x plus iy minus of x minus iy. అంటే సెకండ్ టర్మ్ని మీరు మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై, మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐవై ప్లస్ ఐవై 2iy, 2iy. ఓకే, 2iy కామన్ తీస్తే బై 2i, 2i క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు y, దట్ ఈజ్ ఈక్వల్ టు i. therefore y is equal to z minus z bar by 2i, z minus z bar by 2i. దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ ఐ బై 2 మైనస్ ఐ బై 2 ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్ అని రాసుకోవచ్చు. జెడ్ బార్ అంటే ఎలా రాసాము అంటే మీన్స్ జెడ్ మైనస్ జెడ్ బార్. ఓకే, న్యూమరేటర్లో ఐ స్క్వేర్ రాసాము అనుకోండి, ఐ స్క్వేర్ రాస్తే మైనస్ వస్తుంది కదా. సో ఐ క్యాన్సిల్ అయిపోయి ఒక ఐటమ్ మిగులుతుంది, ఒక ఐటమ్ మిగులుతుంది. therefore మైనస్ ఐ బై 2 ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్, మైనస్ ఐ బై 2 ఇంటూ. ఓకే, నౌ డో ఎక్స్ బై డో జెడ్, డో ఎక్స్ బై డో జెడ్ అంటే ఈ టర్మ్ని ఎక్స్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిఫరెన్షియేట్ చేద్దాం. అంటే ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 1/2 ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ బార్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి ఈ జెడ్కి 1 అవుతుంది. సో జెడ్కి ఏమవుతుంది? 1 వస్తుంది. అండ్ జెడ్ బార్ వచ్చేసి జెడ్ బార్కి 0 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ బార్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సిమిలర్లీ డో ఎక్స్ బై డో జెడ్ బార్, సిమిలర్లీ డో ఎక్స్ బై డో జెడ్ బార్. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్ చేస్తే ఏమవుతుంది? జెడ్ వాల్యూ 0 అవుతుంది, జెడ్ బార్ వాల్యూ 1 అవుతుంది డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో అగైన్ డో ఎక్స్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/2, డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డో వై బై డో జెడ్ బార్ అంటే మైనస్ ఐ బై 2 ఇంటూ డో బై డో జెడ్ బార్ ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్ కదా, సో జెడ్ 0 అవుతుంది, -1. therefore 0 - 1 అంటే i by 2, అంటే i by 2. నెక్స్ట్ డో వై బై డో జెడ్, డో వై బై డో జెడ్. సో డో వై బై డో జెడ్ అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ అవుతే ఏమవుతుంది? దిస్ ఈజ్ 1 - 0, 1 - 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ బై 2, మైనస్ ఐ బై 2. సో ఇలా డో ఎక్స్ బై డో జెడ్, డో ఎక్స్ బై డో జెడ్ బార్ అండ్ డో వై బై డో జెడ్, డో వై బై డో జెడ్ బార్, ఈ వాల్యూస్ మొత్తాన్ని మనము ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మనకేంటి టర్మ్స్ ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ జెడ్ కామా జెడ్ బార్, ఎఫ్ ఆఫ్ జెడ్ కామా జెడ్ బార్. ఓకే, వీ నో దట్ మనకు తెలిసిన ఫార్ములా ఇది, మనకు తెలిసిన రూల్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రూల్ ఇన్ డిఫరెన్షియేషన్. వాట్ ఈస్ దట్ రూల్? వీ నో దట్ డో ఎఫ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్. ఓకే, దిస్ ఈస్ the rule, one of the rule. Dou f by dou z is equal to dou f by dou x into dou x by dou z plus dou f by dou y into dou y by dou z. Dou f by dou x into మనకు dou x by dou z అంటే 1/2 ప్లస్ dou f by dou y into dou y by dou z అంటే మనకు మైనస్ i by 2, మైనస్ i by 2. 2 టర్మ్స్ నుంచి 1/2 కామన్ తీసాం, 2 టర్మ్స్ నుంచి మనం ఇప్పుడు 1/2ని కామన్ తీసాం. కామన్ తీసినప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్, ఓకే, డో ఎఫ్ బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ
డో ఎఫ్ బై డో వై. మనం ఇక్కడ కామన్ తీసింది 1/2ని మాత్రమే, ఐని తీయలేదు. సో మైనస్ ఐ ఇంటూ డో ఎఫ్ బై డో వై. Therefore, dou f by dou z is equal to, దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో బై డో వై ఇంటూ ఎఫ్ ఇంటూ ఎఫ్. ఓకే, డో ఎఫ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో బై డో వై ఇంటూ ఎఫ్ ఇంటూ ఎఫ్. ఓకే, సిమిలర్లీ సో ఇలానే మనము జెడ్ బార్ కూడా సేమ్ ఫార్ములాను, సేమ్ రూల్ని అప్లై చేద్దాం. సేమ్ రూల్ రాసినప్పుడు ఎంత ఎలా వస్తుంది, డో ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ బార్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్ బార్. ఓకే, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ బార్ అంటే 1/2 ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్ బార్ అంటే I/2. సో అగైన్ కామన్ దిస్ టూ ఫ్రమ్ దిస్ టూ టర్మ్స్ 1/2. సో 1/2 కామన్ తీస్తే ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో బై డో వై ఇంటూ ఎఫ్. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. రూల్ వచ్చేసి డో ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ into dou x by dou z bar plus dou f by dou y into dou y by dou z bar. This is the known rule, already known rule. So dou f by dou x into dou x by dou z bar అంటే 1/2, dou f by dou y into dou y by dou z bar అంటే I/2. సో టూ టర్మ్స్ నుంచి 1/2 కామన్ తీసాం, ఈ టర్మ్స్ వచ్చాయి. ఓకే, నో క్వశ్చన్ ఏమడిగారు, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ డో జెడ్ బార్. క్వశ్చన్ మనకు అదే కదా, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. దీన్ని ఎలా రాయొచ్చు, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో జెడ్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ బార్. అంతే కదా రాయాల్సింది, డో బై డో జెడ్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ బార్. సో ఇది మొత్తం ఏమవుతుంది, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. ఓకే, సో డో బై డో జెడ్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ బార్. ఇక్కడ డో బై డో జెడ్ అంటే డో బై డో జెడ్ చూడండి ఒకసారి. డో బై డో జెడ్ ఎలా రాయొచ్చు, 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో బై డో వై. జస్ట్ ఎఫ్ లేదు ఇక్కడ, మనకు కావాల్సింది డో బై డో జెడ్, జస్ట్ డో బై డో జెడ్. 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో బై డో వై. సో substitute this value and next dou f by dou z bar. Dou f by dou z bar means 1/2 into dou by dou x plus I into dou by dou y into f. I into dou by dou y into f. Okay, 1/2 into 1/2 1/4, 1/2 into 1/2 1/4. This is a minus b into a plus b, a minus b into a plus b. A square minus b square, a square dou square by dou x square minus b square minus b square. b place లో ఏముంది, I into dou by dou y. b square means I square into dou square by dou x square. I square is equal to -1. సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంతే కదా, అర్థమవుతుందా. a minus b into a plus b, a minus b into a plus b అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ యాక్చువల్లీ మైనస్ కదా అక్కడ, మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ ఐ స్క్వేర్ డో స్క్వేర్ డో వై స్క్వేర్. ఐ స్క్వేర్ వచ్చేసి మళ్ళీ -1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. therefore డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ అంటే ఇక్కడ ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు కదా ఈ టర్మ్. సో మీరు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు. ఓకే, therefore dou square by dou x square plus dou square by dou y square is equal to
4 ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు మనకు ఫస్ట్ కండిషన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా ఇచ్చారు. సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటంటే సో ఇది ప్రూవ్ చేయమన్నారు. సెకండ్ పాయింట్ ఏంటి? డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నారు. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ ఏంటి? వీ నో దట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. ఇది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అందుకే మనం వీ నో దట్ అని రాసాం. నౌ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ ఈ టర్మ్ ని యాడ్ చేద్దాం. బోత్ సైడ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ టర్మ్ ని బోత్ సైడ్స్ యాడ్ చేసాం మీన్స్ మల్టిప్లికేషన్లో యాడ్ చేయడం అంటే ప్లస్ కాదు, మల్టిప్లికేషన్లో యాడ్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. సో మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ కాంప్లిమెంట్. సో ఇలా రాయొచ్చు కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ కాంప్లిమెంట్. సో ఇలా రాస్తాం, ఐ మీన్ బార్ ఆర్ బార్ అని కూడా రాస్తాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు డో జెడ్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ ఈ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ మనం విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ టర్మ్ ఇంకేంటి ఉంటుంది? రిమైనింగ్ టర్మ్ డో బై డో జెడ్ బార్ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్కి చేస్తాం. సో అప్పుడు అదేమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ డెరివేషన్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. సో రిమైనింగ్ టర్మ్ ఉంది కదా, ఎఫ్ బార్ ఆఫ్ జెడ్ ఈస్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది? కాన్స్టాంట్ కింద ట్రీట్ చేస్తాం. మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి సో అలానే రాసేస్తాం. అదే అడిషన్లో ఉంటే 0 పెడతాం, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 0 పెట్టాం, అలా రాసేస్తాం. ఎఫ్ ఆఫ్ జెడ్ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్ చేస్తున్నాం కాబట్టి 4 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ బార్. దిస్ ఈస్ జెడ్ బార్, నాట్ హోల్. ఓకే, దిస్ ఈస్ జెడ్ బార్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ బార్. దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ అగైన్ ఇది మళ్ళీ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా అయితే రాసామో అగైన్ రిపీట్ చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకే, సెకండ్ పాయింట్ ఇదే కదా, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ మనము ప్రూవ్ చేసాం. అంటే చూడండి ఒకసారి ప్రాబ్లమ్ని. క్వశ్చన్ అడిగారు కదా, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. సో ఇలా చేసినప్పుడు ఫస్ట్ మనం ఫంక్షన్ని తీసుకున్నాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని. సో ఇక్కడ జెడ్ బార్ కూడా అడిగారు. కాబట్టి జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. దీని నుండి ఎక్స్ వాల్యూ రాసాం, వై వాల్యూ రాసాం. డో ఎక్స్ బై డో జెడ్ బార్ అండ్ డో వై బై డో జెడ్ బార్. సో అన్ని టర్మ్స్ చేసాం. సో మనకు కావాల్సింది అక్కడ క్వశ్చన్లో డో ఎఫ్ బై డో జెడ్ అండ్ డో ఎఫ్ బై డో జెడ్ బార్ని అడిగారు. సో ఫస్ట్ డో ఎఫ్ బై డో జెడ్ అంటే ఏంటి? మనకు తెలిసిన రూల్ రాసాం. డో ఎఫ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్. సో మన దగ్గర ఏ వాల్యూస్ ఉన్నాయో చూసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి డో ఎఫ్ బై డో జెడ్ అంటే క్వశ్చన్లో
ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోవాలి మనం. సో డో బై డో జెడ్ బార్. సో రెండు అడిగారు చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. డో బై డో జెడ్ బార్ అంటే మనకి ఇక్కడ టూ టర్మ్స్ కావాలి. అండ్ ఫంక్షన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ ఫంక్షన్లో జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో క్వశ్చన్ చూస్తే ఏమీ కనిపించదు మీకు అక్కడ, జస్ట్ జెడ్ మాత్రమే కనిపిస్తుంది, జెడ్ మాత్రమే, జెడ్ బార్. కానీ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో కాబట్టి మనం ఎక్స్ అండ్ వై టర్మ్స్ని మనం మస్ట్గా యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ డో వై బై డో జెడ్ బార్ అండ్ డో వై బై డో జెడ్. సో క్వశ్చన్లో ఏదైతే పాయింట్అవుట్ చేశారో, ఏదైతే క్వశ్చన్ చేశారో ఆ వాల్యూని తీసుకున్నాం, డో ఎఫ్ బై డో జెడ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? సో ఎలా రాయొచ్చు మీన్స్ ఫార్ములా మనకు దగ్గర ఉన్న ఫార్ములా రాసాం, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డో ఎఫ్ బై డో జెడ్ని కనుక్కున్నాం. అగైన్ మనకి ఇంకా ఏం కావాలి దాంట్లో, అక్కడ డో బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ కూడా అడిగారు. సో అగైన్ వి క్యాలిక్యులేట్ డో బై డో జెడ్ బార్, డో బై డో జెడ్ బార్. అంటే క్వశ్చన్లో ఏమేం వాల్యూస్ అడిగారో మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ వాల్యూస్ మొత్తాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి మనకు అడిగిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేయాలి. ఏ కండిషన్ అయితే షో దట్ అన్నారో సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మన వాల్యూస్ని, మనం ఏదైతే వాల్యూస్ని కనుక్కున్నామో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్వశ్చన్లో ఏమైతే ప్రూవ్ చేయమన్నారో దాన్ని ప్రూవ్ చేయాలి. సో డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ బార్, డో ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ రూల్, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో జెడ్ బార్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో జెడ్ బార్. సో ఇక్కడ కూడా మన దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం, పాయింట్స్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసి డో ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఫైనల్గా అంటే క్వశ్చన్లో మనకి ఏవైతే ఇప్పుడు చూడండి, డో స్క్వేర్ ఎఫ్ బై షో దట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. సో కాబట్టి మనం డో ఎఫ్ బై డో జెడ్ను చేసాము, డో ఎఫ్ బై డో జెడ్ బార్ని కూడా చేసాం, డో ఎఫ్ బై డో జెడ్ చేసాము, డో ఎఫ్ బై డో జెడ్ బార్. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, డో బై డో జెడ్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ బార్. అంటే మీకు క్వశ్చన్లో మనం సొల్యూషన్ చేస్తున్నప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలి, ఇది ఎందుకు అవసరము, ఇదే ఎందుకు చేయాలి, అదెందుకు చేయకూడదు, ఇలానే ఎందుకు వెళ్ళాలి, అలా ఎందుకు వెళ్ళకూడదు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి. ఈ ప్రొసీజర్ ఎందుకు వెళ్ళాలి, ఆ ప్రొసీజర్ ఎందుకు వెళ్ళకూడదు, నువ్వు ఏ ప్రొసీజర్లోనే వెళ్ళు, క్వశ్చన్ చేసింది ఏంటి, డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. సో అందులో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, డో బై డో జెడ్ ఉంది, డో ఎఫ్ బై డో జెడ్ బార్ ఉంది. సో మనం డో ఎఫ్ బై డో జెడ్ బార్ని ఎలా చేయాలి, అలానే డో ఎఫ్ బై డో జెడ్ని కూడా ఎలా చేయాలి. సో జెడ్ అంటే ఏంటి, జెడ్ బార్ అంటే ఏంటి. సో ఆ ఫంక్షన్లో జెడ్లో ఏమేమి ఉన్నాయి, ఎక్స్ అండ్ వైలు ఉన్నాయి. సో కాబట్టి ఆ టర్మ్ని, ఆ ఎక్స్ టర్మ్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లలో మనం రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత ఆ వాల్యూస్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు టర్మ్స్ వచ్చాయి. దెర్ఫోర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ బార్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్ని ప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ టర్మ్ని మనకు ఫార్ములా ఉంది. సో ఈ టర్మ్ని ఇలా రాసుకోవచ్చు, మ్యాగ్నిట్యూడ్ని ఇలా రాసుకుంటాం. సో దీన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేద్దాం, ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్. సో ఇలా చేస్తే మనకు 4 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఒకసారి చూడండి అమ్మా, ఇది మీకు కంప్లీట్గా న్యూ చాప్టర్ అండ్ న్యూ అంతా, ఇది మొత్తం మీకు యూనిట్ వచ్చేసి కొత్త టాపిక్. బట్ మీకు ఏంటంటే రేపు కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది కాంప్లెక్స్ అనాలిసిస్ మీకు కోర్లోకి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. ఏ రోజు ఆ రోజు కొత్త సబ్జెక్టు కాబట్టి ఏ రోజు ఆ రోజు మీరు బుక్ పెట్టి రాయండి. బుక్ పెట్టి రాస్తేనే మీకు కంటిన్యూషన్ రేపు క్లాస్ అర్థమవుతుంది. లేకపోతే ఏ రోజు క్లాస్ ఆ రోజు కొత్తగానే ఉంటుంది. నేనైతే అసైన్మెంట్ ఎప్పుడు అడుగుతానో తెలియదు, అసైన్మెంట్ అడుగుతాను. నాకు ఫస్ట్ క్లాస్ నుంచి నేను అడిగిన క్లాస్ వరకు మొత్తం అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఓకేమా?
కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా చదవండి, ఓకే. సో ఫస్ట్ నుంచి డెఫినేషన్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చదవండి. డెఫినేషన్స్ కూడా